నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. ఒక మనిషిని బతికుండగానే పూర్తి చేశారు. 24 గంటల్లో బయటకు తీస్తామన్నారు. కానీ 36 గంటలు గడిచాక తీసేసరికి అప్పటికే అతడి ప్రాణం గాల్లో కలిసిపోయింది. కేవలం 7,000 రూపాయల కోసం ఒక నిండు ప్రాణాన్ని పణంగా పెట్టిన ఈ కిరాతకం ఎక్కడ జరిగింది? అసలు ఆ సర్కస్ నిర్వాహకులు చేసిన ఆ డేంజరస్ గేమ్ ఏంటి? ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. హర్యానా రాష్ట్రం నూహ్ జిల్లా తౌరు సబ్ డివిజన్ పరిధిలోని కోరీకలాన్ గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. వారం రోజులుగా అక్కడ ఒక ట్రావెలింగ్ సైకిల్ సర్కస్ నిర్వహిస్తున్నారు. ఒక ప్రదర్శనలో ఫరీదాబాద్ జిల్లా గౌంచి గ్రామానికి చెందిన దీపక్ అనే 27 ఏళ్ల యువకుడు కీలక పాత్ర పోషించాడు. సైకిల్ పై ప్రమాదకర విన్యాసాలు చేయడంలో అతడికి మంచి పేరుంది. కళ్లకు గంతలు కట్టుకుని నడపడం, హ్యాండిల్ పై నిలబడి బ్యాలెన్స్ చేయడం వంటి స్టంట్లతో ప్రేక్షకులను అలరించాడు. అయితే సర్కస్ చివరి రోజు దీపక్ చేసిన ఒక సాహస ప్రదర్శన అతడి ప్రాణాలను బలికొన్నది. ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా నిర్వహించిన ఈ ప్రాణాంతక విన్యాసం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానికంగా ఈ ఘటన పెను సంచలనం సృష్టించింది. సర్కస్ బృందంలో పనిచేస్తున్న దీపక్ అందరి సమక్షంలో సజీవ సమాధి స్టంట్ చేశాడు. నిర్వాహకులు ఒక పెద్ద సంచిలో దీపక్ ను బంధించి ప్రత్యేకంగా తవ్విన గుంతలోకి దించి దాన్ని మట్టితో కప్పేశారు. 24 గంటల తర్వాత అతన్ని సజీవంగా బయటకు తీస్తామని సర్కస్ నిర్వాహకులు ముందుగా ప్రకటించారు. కానీ అనుకున్న సమయానికి కాకుండా మరో 12 గంటలు ఆలస్యంగా బయటికి తీశారు. అంటే 36 గంటల తర్వాత బయటకు తీసేసరికి అతను అప్పటికే మరణించాడు. ఎక్కువసేపు సమాధి లోపల ఉండడం వల్ల ప్రాణవాయువు అందక ఉక్కిరి బిక్కిరై దీపక్ ప్రాణాలు కోల్పోయాడు. సాహసాల పేరుతో సాగించిన ఈ క్రూరమైన విన్యాసం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ నిండు ప్రాణాన్ని బలి తీసుకుందనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. దీపక్ ను సమాధి నుంచి బయటకు తీయాలంటే 7,000 రూపాయలు సేకరించాల్సి ఉందని నిర్వాహకులు ప్రేక్షకులకు చెప్పారు. ఆ నగదుని సేకరించే ప్రక్రియలో జాప్యం జరగడం వల్లే అతన్ని బయటకు తీయడంలో ఆలస్యమైందన్న వాదన తెరపైకొచ్చింది. కేవలం స్వల్ప మొత్తంలో డబ్బుల కోసం ఓ నిండు ప్రాణాన్ని పణంగా పెట్టారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. డబ్బుల సేకరణ పూర్తి కావడానికి పట్టిన సమయం కారణంగానే ఆ యువకుడు ఊపిరాడక మృత్యువాత పడ్డాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇటువంటి ప్రాణాంతక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం నేరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్షణికానందం కోసం చేసిన ఈ విన్యాసం చివరికి విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో కూడా తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. 6 రోజుల పాటు తన అద్భుతమైన సైకిల్ స్టంట్లతో జనాలను ఉర్రుతలొగించిన దీపక్ 7వ రోజు చేసిన ఈ విన్యాసంలో ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలిచివేసింది. తమ బిడ్డను పొట్టన పెట్టుకున్న నిర్వాహకులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దీపక్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చేపట్టారు. నిర్వాహకుల మోసపూరిత చర్యల వల్లే తమ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయామని వారు రోధించారు. బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు కోరారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి మృతుడి కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ దారుణ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల ఆందోళనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ప్రదర్శన నిర్వహణకు అనుమతులు ఉన్నాయా లేదా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. బాధ్యులైన వారిని త్వరలోనే అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాల పట్ల అధికారులు నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రాణాంతక ప్రదర్శనలు పునరావృతం కాకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే సర్కస్ నిర్వాహకులపై కఠిన చర్యలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యువత ఇలాంటి ప్రమాదకరమైన సాహసాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.